सब खैरियत? ठीक हूँ बेटा. చెప్పాను కదా మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి అడగమని. వద్దులే బేటా, మస్తాన్ చనిపోయాకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో ఇలా బతికేస్తున్నాను. ఉంటాను బేటా. ఖుదాఫిజ్ అమ్మే. మున్నా ఎవరు ఆవిడ? చనిపోయిన మస్తాన్ మదర్ బాయ్. బాగా ఆత్మాభిమానం గల ఆవిడ. డబ్బులు ఇస్తామన్నా ఎప్పుడు తీసుకోదు. ఆఫీస్ టైంలో పని చేయకుండా ఏం చేస్తున్నారా? కస్టమర్తో చాట్ చేస్తున్నాను సార్. నువ్వు పంపించిన కొరియర్ సరిగా అందడం లేదని ఓల్ సిటీ కస్టమర్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు ఆ పని చూడు. ఈసారి మిస్ అవ్వదు సార్. వీడు ఒక మూడీ ఫెలో. దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. సార్ కొరియర్. కొరియరా? కొరియర్ అని చెప్పి పార్సల్ తీసుకొచ్చినాం బ్రో. అరే టూ మచ్ పెట్టుందేం రా. ఇంగ్లీష్ వర్డ్ రా. ఇంగ్లీష్ లో వీకా అయినా ఇంట్లో ఏముందిరా? ఏమో తెలియదు సార్. సైన్ చేయండి. బాల్స్ అయినా బిగ్స్ అయినా? మీ సైన్ సార్. బాస్ అయినా? ఎందుకు అరుస్తున్నారు? మట్టేనా చిట్టి కూడా ఉన్నారా? చదువు. హాయ్, ఒట్టి మట్టినేనని విసిరి కొట్టకండి. ఓ చోట పెట్టి నీళ్లు పోయండి. సూర్యోదయం కల్లా మీకు జ్ఞానోదయం అవుతుంది. వీడు చదివిందేమని అర్థమైంది అన్న నీకు? ఈ మట్టి లెటర్ రాస్తే మనకేం అర్థమైతుంది రా బాయ్? అరే అది స్కూల్ మట్టే. అరే రే ఆల్ మట్టీస్. ఇదేదో మెంటల్ గాడు పంపించినట్టుండు. దీన్ని బయటపడేయండి రా బాయ్. బాయ్. నీళ్ళు వస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటే గట్టి మొలిచిందేం బ్రో? అరే మొలిస్తే మొలిసిందిరా బాయ్. మంచి షేప్ లో మొలిసింది. అరే అన్న చూస్తే మన చమలాలు తీస్తాడు. బయట పడేద్దాం. ఏందిరా కచేరీ పెట్టినారు? అరే తాయి చూడకుండా కవర్ చేయరా. అన్న వస్తుంటా. జరుగుండి. ఏందిరా ఇది? దిస్ ఇస్ లవ్ ఆఫ్ సిగ్నల్ బాయ్. ఎవర్రా దీన్ని నీళ్ళు పోసింది? అడుగుతుండే చెప్పాంరా బాయ్. నువ్వేమంటానే పోసినా అది చెప్పు. జ్ఞానం వస్తా నీళ్ళు పోసినమే. అరే జ్ఞానం వచ్చింది చాలు కానీ పొండ్రా ఇక్కడ నుంచి. పొండి. సరే అడ్రస్ కూడా ఉంది బాయ్. అరే చూప్. పాజిటివ్ రిప్లై వస్తుంది అనుకున్నాను, కానీ పర్సనల్ గా మీరే వస్తారనుకోలేదు. అంటే నేను మీకు బాగా నచ్చాను కదండి. నేను ఎలా అంటానో నీకు తెలుసా? అసలు నేనేం చేస్తుంటాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసుకుని కొరియర్ పంపించావే? నాకు అదే అర్థం కావట్లేదండి. మీ గురించి అసలు ఏం తెలియకపోయినా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిచోర్ లెక్కల మంతాడున్నాడో ఇంతటితో బంద్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏ గుడికి తీసుకెళ్లి తాళి కడతావా? ఏ పాగల్, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందేంటి? ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. అసలే మంచోడిని కాదు, పెళ్లితో వదలను. ఎప్పటికైనా నా మెళ్ళలో తాళి కట్టేది మీరేనండి. మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటానండి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్ మీరు నాకు క్వార్టర్ బాకీ ఉన్నారు సార్. అన్న నీకు బాకీ ఏంట్రా? పొరపాటున ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయి మ్యాన్ హోల్ లో పడిపోయాను సార్. ఒక క్వార్టర్ మందిస్తే హాస్పిటల్ బిల్ కలిసి వస్తుంది సార్. తీసుకో. అర్రే అలా సోడా ఎక్కువ ఉందిరా బాయ్. ఇదిగో నీ సోడా. అరే మందాకి సోడా మిగిలిచినావేంట్రా? నువ్వు పొరపాటున సోడా కలిపినా నా బాడీ తీసుకోదు. నా బాడీ వాళ్ళని మందే తీసుకుంటది. ఇది తాగు. ఇదిగో నీ కోక్కు తాగు. ఇలాగే ఇదిగో నువ్వు కలిపిన వాటర్. చెప్పు. దీంట్లో ఏం కలపలేదు, ఓన్లీ రా. అన్నాడు మామూలు కాదన్న, హంసలు ఎక్కువ ఉన్నాడు. అదేందిరా? అంటే హంస పాలల్లో నీళ్లు మాత్రమే వేరు చేస్తుంది. నేను లెక్కల్లో ఏం కలిపినా వేరు చేసేస్తా. రాజు మెన్షన్ రాజు రా మాత్రమే తాగుతాడు. అరే అట్లా తాగితే కిడ్నీలు పాడైపోతాయి కదరా. అసలు కిడ్నీలు ఉంటాయి కదా. क्या भाई कैसे हो?
నువ్వు ఫోన్ చేసి వాడి చావు గురించి గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను బాయ్. డేవిడ్, నువ్వు అక్కడ ఆరాంగా ఉండు. నీ బర్త్డే గిఫ్ట్ గా వాడి డెడ్ బాడీ పంపిస్తా. దట్ ఈస్ బాయ్. ఏంటి బేటా ఇది? చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా దొంగలా బతకటం ఏంట్రా? ఈరోజు ఇలా ఇన్ఫార్మర్గా ఉన్నాను కాబట్టి ఆ రోజు పోలీసు నన్ను చంపకుండా వదిలేశాడు. అయినా ఇంకెన్ని రోజులమ్మా, ఈ ఆపరేషన్ పూర్తవగానే మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. నీ ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందిరా. మస్తాన్ గాడు బతికుండి కూడా చనిపోయినట్టు నటించాడంటే వాడిచ్చే పైసల కోసమే ఉంటుంది. ఒకవేళ వాడు పోలీసు వాళ్ళకి భయపడి కూడా చేసి ఉండొచ్చు కదా బాయ్. భయపడి చేసింటే షాపింగ్ చేయడానికి వాళ్ళ అమ్మ కన్నడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నమస్తే సార్. గోల్డ్ చైన్ కావాలా, బ్రాస్లెట్ కావాలా? మా దగ్గర ఏది కొన్నా సరే గ్యారంటీ కార్డు ఇస్తామండి. అరే కించ్ కార్డ్, నిన్నటి బిల్స్ తీసురా. డబ్బు దీంట్లోకి ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయింది? ఐఎన్టీ వైసే బ్యాంక్. ఏం కావాలండి? ఎవరండి మీరంతా? సెక్యూరిటీ. అబే ఓ చెప్తాం కదా, జర సబర్ చేయి. ఏం లేక అకౌంట్స్ పూరా డీటెయిల్స్ చూసి చెప్పు. అలా ఇవ్వటం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయి సార్. ఈ అకౌంట్ మనీ అంతా ఒకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఏ బ్యాంకు? ఎస్బీఐ. సేమ్ గా అక్కడ పెడితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు సార్. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ ఇతనే సార్. అండర్ కవర్ కాప్ వీడా? బాయ్, వీడిని హోంగార్డ్ గా చూసేది బాయ్. సార్, ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మస్తాన్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 2 గంటలకు సార్. హలో. ఇన్ని రోజులు అండర్ కవర్ గా బాగానే నటించావు బే, బయటకు వచ్చాయి. రై రై రై, ఎవడ్రా నువ్వు? నీ మర్డర్ కి ఈవెంట్ మేనేజర్ బే. హలో హలో. వాడు రేపు కమిషనర్ కూతురు పెళ్లికి వస్తున్నాడని తెలిసింది. వాడే కాదు, సిటీలో ఉన్న పోలీసులందరూ అక్కడే ఉంటారు బాయ్. హే, భలే దొరికాడ్రా. ఆ మాత్రం ఒకేషన్ లేకపోతే మర్డర్ చేసిన కిక్ ఉండదు. ఇంతకీ షాదీ అక్కడ? రాయల్ ప్యాలెస్ లో. బాయ్, వాడి వెహికల్ ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది. బాయ్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. కళ్ళ ముందున్నాడు ఏసే బాయ్. వెళ్ళిపోతున్నాడు బాయ్, షూట్ చేయి. వాడు నా తమ్ముడా?